పొరపాటున నడుముకి కట్టుకున్న తాడు విడిపోతే చాలు ప్రాణాలను తీసేయడానికి ఒక అదృశ్యమైన శక్తి మీ చుట్టూ వస్తుందంటే ఎలా ఉంటుంది మీకు? అసలు బయట ప్రపంచం మొత్తం నాశనం అయిపోతే ఒక కన్న తల్లి తన ఇద్దరి కొడుకులతో ఫారెస్ట్ లో ప్రపంచానికి తెలియకుండా బతుకుతుంది. ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ కాదేంటో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ సూపర్ న్యాచురల్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నెవర్ లెట్ గో. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫారెస్ట్ ని చూపిస్తారు. అదే ఫారెస్ట్ లో ఉన్న ఒక ఇల్లుని చూపిస్తారనమాట. ఆ ఇంట్లో ఉండే ఒక చిన్న పిల్లాడు వాయిస్ ఓవర్ లో ఏమొస్తుందంటే, మా అమ్మ వల్ల మేము ఈ రోజు బతికున్నాము, కాకపోతే మా అమ్మ అలర్ట్ గా ఉండటం వల్ల మాత్రమే బ్రతుకున్నాము, అందరూ చనిపోయారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారు, మేము మాత్రం మిగిలామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక శవాన్ని చూపిస్తారు. ఆ శవం షౌట్ చేస్తుంటే సడన్ గా హీరోయిన్ ఉలిక్కి పడేస్తుంది. సో బేసికల్ గా ఇంతకు ముందు ఒక చిన్న పిల్లాడు మాట్లాడు కదా, ఆ పిల్లాడి అమ్మాయి అనమాట మన కథలో హీరోయిన్ ఏంటంటే బయట ఏదో శబ్దం వస్తుందని చెప్పేసి వస్తుంది. అంతేకాకుండా బయట ఉన్న జంతువులను తినటమే కదా రోజు వీళ్ళ పని. సో దాంతో హీరోయిన్ ఏంటంటే పిల్లలకి ఆహారం దొరికిందని చెప్పేసి బయటకు వస్తుంది. కానీ చూస్తే పక్కనే ఒక దెయ్యం ఉంటుంది. కానీ ఆ దెయ్యం మాత్రం హీరోయిన్ ని ఏమి చేయలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నంత వరకే హీరోయిన్ కి సేఫ్టీ. హీరోయిన్ కనుక బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా దయ్యాలు చంపేస్తాయి. అందులోనూ హీరోయిన్ ని ఎలాగైనా బయటికి రప్పించాలని చెప్పేసి ఆ దయ్యాలు ప్లాన్ వేశాయి. అంతేకాకుండా ఈ ఇల్లు మొత్తం మంత్రించిన ఇల్లు అనమాట. దీని లోపలికి దయ్యాలు రాలేవు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తెలుసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇద్దరు కొడుకులు చూపిస్తారు. సో ఇద్దరు పిల్లలు ఉంటారనమాట, పెద్దోడు చిన్నోడు. అంతేకాకుండా వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు పిల్లలు, ఆ కుక్క మాత్రమే బ్రతుకున్నారనమాట. మిగతా జనం అసలు ఈ భూమి మీదే లేరు. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఆ ఇంటిని మంత్రించి మరీ కట్టారు. ఆ ఇంట్లో ప్రతి గోడ మీద ఆ మంత్రం ఉంటుంది. అందుకనే ఆ దెయ్యాలు ఏంటంటే లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి, కానీ రాలేవు. మరి ముఖ్యంగా మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇద్దరు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు. కాకపోతే వీళ్ళు ఎంత ప్రాణాలతో బతికున్నా సరే వీళ్ళు తినాలి కదా, అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఇంటికి ఒక తాడు కట్టుకొని ఆ తాడును వీళ్ళకి కట్టుకొని ముగ్గురు డివైడ్ అయిపోయి ఫుడ్ కోసం ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటారు. బేసికల్ గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒక తినే ఫుడ్ తీసుకొని రావాలన్నమాట. కాయలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జంతువును చంపవచ్చు, ఏదో ఒకటి చేసి ఫుడ్ తీసుకొని రావాలి. అలా వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఫారెస్ట్ లోకి. వీళ్ళకంటే ముందు వీళ్ళ దగ్గర ఉన్న కుక్క పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరో పక్క మన కథలో హీరోయిన్ వెళ్తున్నప్పుడు తనకి కొన్ని దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే హీరోయిన్ చెప్తూ ఉంటుంది అనమాట, ఈ దెయ్యాలు ఏం చేస్తాయి అంటే ఫస్ట్ మనిషిలో ఉన్న ప్రేమని, ఆప్యాయతని, అనురాగాలను తీసేస్తాయి. దాంతో మనిషి కాస్త మృగంగా మారిపోతాడు, మనిషిని మనిషే చంపేసుకుని తినేస్తాడు. కాబట్టి ఈ దెయ్యాలకు కావాల్సింది మా ముగ్గురు ప్రాణాలే, మేము మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అని చెప్పేసి హీరోయిన్ తన వాయిస్ ఓవర్ లో చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ వాళ్ళ పెద్ద కొడుకు ఏంటంటే తను వేటాడుతూ ఉంటాడు. మరోవైపు చిన్న కొడుకు ఏంటంటే కొంచెం గిల్టీగా ఉంటుంది అనమాట. మనోడు చిన్నోడు కదా, తానేంటంటే ఏమి చేయలేకపోతాడు. కానీ దూరంగా తనకి ఒక పక్షి గుడ్డు కనిపిస్తుంది. దాంతో తానేమనుకుంటాడంటే ఈ తాడు వదిలేసి వెళ్ళిపోయి గుడ్డు తీసుకుని వచ్చి మళ్ళీ తాడు కట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ చెప్పింది కదా దెయ్యాలు వస్తాయని చెప్పేసి, అయినా సరే వాడేంటంటే ధైర్యం చేసి తాడు విప్పుకుందాం అని చూస్తాడు. కానీ సడన్ గా అక్కడికి పెద్దోడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు నువ్వు అని చెప్పేసి అంటంతో చిన్నోడు ఏమంటాడు అంటే, లేదురా అక్కడ గుడ్డు ఉందని చెప్పేసి వెళ్తానని చెప్పేసి అంటాడు. లేదు లేదు నువ్వు తాడు విప్పుకొని వెళ్ళకూడదు, అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి అంటంతో చిన్నోడు మాత్రం నేను వెళ్లాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో పెద్దోడు ఏమంటాడంటే, నువ్వు గనక నేను చెప్పిన మాట వినలేదనుకో విజిలేసి అమ్మని పిలుస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో చిన్నోడు కూడా సర్లే అని చెప్పేసి సైలెంట్ గా వస్తాడు. అందులో నువ్వు వెళ్లేటప్పుడు ఏంటంటే పెద్దోడు చిన్నోడితో ఏమంటాడంటే, అమ్మకి నీకన్నా నేనంటే ఇష్టం అని చెప్పేసి అంటాడు. దాంతో చిన్నోడికి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పేసి. పెద్దోడు ఏమంటాడంటే నేనేమన్నానరా బాబు అని చెప్పేసి అంటాడు. కాకపోతే చిన్నోడికి ఏంటంటే పెద్దోడు అన్న మాట క్లియర్ గా వినపడింది, కానీ పెద్దోడు మాత్రం నేను ఎప్పుడన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దాంతో తానేం చేస్తాడంటే సరదాగా తన తాడుని తొక్కుతాడనమాట. అనుకోకుండా మనోడు ఏంటంటే తాడు వదిలేసుకొని ముందుకెళ్ళిపోయి పడిపోతాడు. ఇంకేముంది, సడన్ గా ఒక దెయ్యం లెగుస్తుంది అనమాట. ఆ దెయ్యం ఏంటంటే వీడి మీద అటాక్ చేయబోతుంది. దాంతో చిన్నోడు ఏం చేస్తాడంటే విజిలేస్తాడు అనమాట, పెద్దగా కేకలేస్తూ ఉంటాడు. దాంతో ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ కి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట, పిల్లగాడికి ఏదో ఆపదుందని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. చూస్తే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం పిల్లాడి మీద అటాక్ చేయబోతుంది. మరోవైపు చిన్నోడు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. వాడేంటంటే సరదాగా చేశాడు, అనుకోకుండా తాడు ఊడిపోయింది అనమాట. ఇంకోవైపు హీరోయిన్ దగ్గరకు వచ్చి చూస్తే కొన్ని అడుగుల దూరంలోనే కొడుకు ఆపదలో ఉంటాడు. దాంతో తానేం చేస్తుందంటే తన తాడు విడ తీసుకొని డైరెక్ట్ గా వెళ్లి కొడుకును పట్టుకుంటుంది. ఆ తర్వాత చిన్నోడి దగ్గర తాడు ఉంది కదా, ఆ తాడుతో ముగ్గురు కలిసి ముడేసుకుంటారనమాట. సడన్ గా దయ్యం పక్కకు వచ్చి ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో భయపడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లల ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఒక బాక్స్ ఉంటుంది అనమాట. బేసికల్ గా బాక్స్ ను వాళ్ళు దైవంతో
కొలుస్తారు. ఆ బాక్స్ మీద వాళ్ళిద్దరిని చేతులు పెట్టించి వాళ్ళిద్దరికి పూజ చేస్తుంది. అంతేకాకుండా ఎన్ని సార్లు చెప్పాను మీకు ఇలా చేయకూడదని చెప్పి, చివరికి చూడండి ఏమైందో, మీ ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది, మన ముగ్గురు చనిపోయే వాళ్ళం అని చెప్పేసి అంటంతో ఇద్దరు పిల్లలు సారీ చెప్తారు. అందులోని చిన్నోడైతే నేనే తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తన పెద్ద కొడుక్కి ట్రీట్మెంట్ ఇస్తుంది. అందులోని కాలు బెనికిందనమాట, దానికి వైద్యం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో పెద్ద కొడుకు ఏమంటాడంటే, కాదమ్మా దెయ్యం ఏ ఆకారంలో ఉందమ్మా అని చెప్పి అడిగితే, మా అమ్మ ఆకారంలో ఉంది, మా అమ్మ రూపంలో వచ్చిందని చెప్పేసి అంటుంది. బేసికల్ గా దెయ్యాలు ఏంటంటే హీరోయిన్ కి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఇద్దరు పిల్లలకి కనిపించవు. దాంతో హీరోయిన్ వాళ్ళ పెద్ద కొడుకు కూడా సారీ అమ్మా, ఈ తప్పు మళ్ళీ చేయమని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ముగ్గురు కలిసి ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటారు. కాకపోతే ముగ్గురికి సరిపడా భోజనం ఉండదన్నమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే, పిల్లలు తింటే చాలే అని చెప్పేసి తన సాక్రిఫైస్ చేస్తుంది. అంతేకాకుండా తిన్న తర్వాత తన చిన్న కొడుకుని తీసుకెళ్లి ఆ బాక్స్ లో పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది. కొంత సమయం తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంది. నీకు లోపల ఉంటే ఎలా ఉంది అని చెప్పేసి అంటంతో, సెక్యూర్ గా ఉందమ్మా అని చెప్పేసి అంటాడు. చూసావు మరి, మన పూర్వీకులు మన కోసం ఈ డబ్బాని తయారు చేశారు, నువ్వేంటంటే లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నావు అని చెప్పేసి తనకి పనిష్మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత పెద్ద కొడుకును కూడా సేమ్ అలాగే చేస్తుంది. ఇద్దరు పిల్లలకు చెప్తుంది అనమాట, చూడండి లైఫ్ అనేది చాలా వాల్యుబుల్, మనం దాన్ని ఎలా పడితే అలా చేసుకోకూడదు, కాబట్టి జాగ్రత్తగా ఉందాము, ఈ తాడు పట్టుకుని బయటికి వెళ్దామని చెప్పేసి అంటంతో ఇద్దరు పిల్లలు సరే అంటారు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం అనుకునే సమయానికి చిన్నోడికి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. కాదన్నయ్య, నీకు దెయ్యం కనిపించిందా అని చెప్పేసి అంటాడు. పెద్దోడు ఏమంటాడంటే లేదురా అని చెప్పేసి అంటాడు. దాంతో చిన్నోడు ఏమంటాడంటే, అమ్మ అబద్ధం చెప్పింది, ఏ దెయ్యం అమ్మకు మాత్రమే కనిపిస్తుందా, మనకు కనిపించదా అని చెప్పేసి అంటంతో పెద్దోడు ఏమంటాడంటే, అలా కాదురా, ఈ దెయ్యాలతో చెలగాటం వాడే మన కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది, అమ్మ వాళ్ళ అమ్మ నాన్న, ఆ తర్వాత మన నాన్న అందరూ చనిపోయారు, అమ్మ చెప్పేది నిజం, నోరు మూసుకొని నమ్ము అని చెప్పేసి అంటంతో, ఏమో నాకైతే దెయ్యం కనిపించలేదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా చిన్నోడు ఏమంటాడంటే, చూడు నువ్వు అన్నావు కదా అమ్మకి నేనంటేనే ఇష్టం అని చెప్పి అన్నావు కదా, అందుకని తాడు ఓడదీశానని చెప్పేసి అంటంతో పెద్దోడు ఏమంటాడంటే, నేను ఎప్పుడు అన్నాను రా అని చెప్పేసి అంటాడు. కాకపోతే చిన్నోడికేమో వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే పెద్దోడు అనలేదన్నమాట, బట్ ఎవరంటే విన్నాడో కూడా తెలియదు మనోడు. ఇదిలో ఉంటే మరోవైపు బయట మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఫుడ్ ఏమో అయిపోతుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఎవరో వస్తారనమాట. వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ భర్త ఆత్మ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత వాడేమంటాడంటే, చూడు ఎంతకాలం అని చెప్పి ఇద్దరు పిల్లల్ని కాపాడుతావో నేను చూస్తాను, ఏదో ఒక రోజు వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఒంట్లోకి నేను వెళ్తానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, అంత సీన్ లేదని చెప్పేసి నా పిల్లల్ని నేను కాపాడుకుంటా అని చెప్పేసి లోపలికి వచ్చి తలుపేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే, చిన్న కొడుకుని తీసుకెళ్లి చిన్న తోటలా రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ చలికాలం రాబోతుంది, అందులోనూ పంటలు సరిగా పండవు అనమాట. దాంతో తాను ఏం చేస్తుందంటే, ఈ పంట పండిద్దో లేదో మనకు ఫుడ్ అయిపోతుందని చెప్పేసి ఆ తోటని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చిన్నోడు ఏమంటాడంటే, కాదమ్మా నీ ఒంటి మీద టాటూ ఏంటని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, ఇంతకు ముందు నేను మీ నాన్న యంగ్ గా ఉన్నప్పుడు ఇవన్నీ టాటూలు వేయించుకున్నాము, ఆ తర్వాత మనుషులందరూ చనిపోయారని చెప్పేసి అంటంతో చిన్నోడు ఏమంటాడంటే, కాదమ్మా మనుషులు ఎక్కడో చోట బతికే ఉంటారు కదా, మనం వెళ్ళి వెతుకుదామా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా వస్తూనే ఉంటుంది. అయినా సరే చిన్నోడు మాత్రం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూనే ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నేను కూడా చిన్నప్పుడు నీలాగే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేశాను, మా అమ్మ నాన్నను పోగొట్టుకున్నాను, ఆ తర్వాత నా భర్తను పోగొట్టుకున్నాను, దయచేసి నా మాట విను, ఎందుకంటే మీరిద్దరు బతికున్నారు అంటే కారణం నేనే, నేను బ్రతికున్నాను కారణం అంటే ఈ ఇల్లే, ఈ ఇల్లుని కనుక వదిలేసి మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా ముగ్గురం చనిపోతాము, మనల్ని కాపాడుతుంది ఈ ఇల్లు మాత్రమే, ఈ ఇంటికున్న తాడు మాత్రమే, కాబట్టి నా మాట వినని చెప్పేసి అంటంతో చిన్నోడు కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే రోజులు గడిచేకుంది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అయిపోతూ ఉంటుంది. ఆ విషయం పిల్లలకు కూడా అర్థం అవుతుంది. ఇంకో పక్క హీరోయిన్ త్యాగం చేస్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ ఏంటంటే బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా బాత్రూమ్ లోకి ఎవరో వస్తారు. వచ్చింది ఎవరో కాదు, చిన్నోడు అనమాట. వాడికి ఏంటంటే నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. వెంటనే హీరోయిన్ వాడిని తీసుకెళ్లి పడుకోబెడుతుంది. అంతేకాకుండా వీడు గనక ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతే అని చెప్పేసి భయం వేసి కాలికి ఒక గంట కడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఫుడ్ మొత్తం అయిపోయిందని చెప్పేసి తాడు కట్టుకొని ఫారెస్ట్ లోకి వెళ్తుంది. వెళ్లితే ఒక్క జంతువు కూడా కనిపించదు, ఎందుకంటే చలికాలం మొదలైపోయింది కదా, జంతువులు బయటికి రావట్లేదు అనమాట. అందులోనూ హీరోయిన్ కి ఏమో పిల్లలకి ఫుడ్ లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి చేసేదేం లేక చుట్టూ వెతుకుతున్నప్పుడు సడన్ గా తనకు ఒక విజువల్ కనిపిస్తుంది. తన చిన్న కొడుకు చనిపోయినట్లు, ఆ శవాన్ని కాకులు తిన్నట్లు కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ రియలైజ్ అవుతుంది, లేదు లేదు ఆ దెయ్యాలు కల్పిస్తున్న భ్రమలు ఇవన్నీ అని చెప్పేసి. అందులోనూ తానేంటంటే తనకు ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. ఇక చేసేదేమి లేక చెట్టుకున్న బెరడును కోసుకొని తీసుకెళ్లి దాన్ని నీళ్ళలో వేసి ఉడకబెట్టి సూప్ లాగిస్తుంది అనమాట. పాపం పిల్లలు కూడా ఆకలి తట్టుకోలేక దాన్నే తింటూ ఉంటారు. అలా వాళ్ళకి రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు ఏంటంటే మళ్ళీ ముగ్గురు కలిసి ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి ఫారెస్ట్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత సడన్ గా ఈ చిన్నోడి తాడుని ఎవరో లాగేస్తూ ఉంటారు. అందులోనూ వాడేమో బావిలోకి వెళ్ళిపోతాడు అనమాట. చూస్తే అది కూడా అర్ధరాత్రి పూట మనోడు ఇంటి బయట ఉంటాడు. మామూలుగా మనోడికి ఏంటంటే నిద్రలో నడిచే
అలవాటు ఉంది కదా, అందులోనూ కల వచ్చిందనమాట ఫారెస్ట్ కి వెళ్ళినట్లు. అందుకని నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. చూస్తే చుట్టూ చీకటి, అంతేకాకుండా తాడు కూడా కట్టి ఉంటదన్నమాట. మనోడు భయపడిపోతూ ఉంటాడు, దెయ్యమేమైనా అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు పెద్దోడిని చూపిస్తారు. పెద్దోడు ఏంటంటే ఇంట్లో ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ చిన్నోడిని తిడుతూ ఉంటుంది అనమాట. నిజం చెప్పు, నీ పేరేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ బయట ఉన్న కొడుకుని లోపల తీసుకొచ్చింది. అంతేకాకుండా వాడికి దెయ్యం పట్టిందేమో అని చెప్పేసి నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ చిన్నోడు మాత్రం లేదమ్మా, నాకు దెయ్యం పట్టలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ కి నమ్మకం కుదరక ఆ బాక్స్ దగ్గరికి తీసుకెళ్లి తనకి పూజలు చేసి తనని కొంతసేపు ఆ బాక్స్ లో పెడుతుంది. ఆ తర్వాత సర్లేడికి దెయ్యం పట్టలేదని చెప్పేసి వాడిని బయటకు వదిలేస్తుంది. ఆ తర్వాత బెడ్రూమ్ కి వచ్చి పడుకుంటాడు. కాకపోతే పెద్దోడు చిన్నోడిని తిడతాడనమాట, ఏమైందిరా నీకు అని చెప్పేసి. కానీ చిన్నోడు ఏమంటాడంటే, చూడు నేను ఇంటి బయటికి వెళ్ళాను, అప్పుడు నాకు తాడు కూడా కట్టి లేదు, కానీ నాకేం కాలేదురా, నాకెందుకు అమ్మ అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ దెయ్యాలు లేవు, ఏమీ లేవు, అమ్మ మాటిని మనం ఎక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా జీవితాంతం ఇక్కడే గడపాలి, నాకెందుకు బయట మనుషులు ఉంటారేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో పెద్దోడు మాత్రం, చూడు అమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది, అమ్మ ఏది చేసినా మన మంచి కోసం చేస్తుందని చెప్పేసి అంటాడు. ఇదంతా మన కథలో హీరోయిన్ బయట ఉండి వింటూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది పిల్లలు భయపడుతూ ఉన్నారు, చిన్నోడు మరీ భయపడ్డాడని చెప్పేసి. మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న కెమెరా బయటకు తీస్తుంది, పోలరైడ్ కెమెరా. అంతేకాకుండా తను యంగ్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో, ఆ తర్వాత వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ చూపిస్తుంది అనమాట. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట ఇలా ఫొటోస్ తీసే మిషన్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి తెలిసింది. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే ఇందులో 3 ఫొటోస్ తీసే అవకాశం ఉంది, 2 తీసేసాం ఆల్రెడీ, కాకపోతే ఇంకా ఒకే ఒక్క ఫోటో తీసే అవకాశం ఉంది, ఒక మంచి మూమెంట్ కోసం చూస్తున్నాను, అప్పుడు ఖచ్చితంగా ఫోటో దిగుదాం అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఇద్దరు పిల్లలకి ఏం చెప్తుందంటే, చూడండి చలికాలం స్టార్ట్ అయింది, మనకి ఫుడ్ దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మనం వేసిన పంట కూడా పండలేదు, కాబట్టి మన ముగ్గురం బతకాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, మనం ఆ కుక్కని చంపేయాలని చెప్పేసి అంటంతో చిన్న కొడుక్కి మెంట్లో చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అది కూడా మనలాగా ఇక్కడ బతుకుతుంది, మనకి ఎంతో హెల్ప్ చేసిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే దాన్ని చంపి మనం తినకపోతే మనం చనిపోతాం అని చెప్పేసి అంటంతో చిన్నోడి కోపం వచ్చేసి కుక్కని తీసుకుని అక్కడి నుంచి పక్కలపై కూర్చుంటాడు అనమాట. అయినా సరే హీరోయిన్ మాత్రం నా ఇద్దరు కొడుకుల కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేసి కుక్కని ఆ తోటలోకి తీసుకెళ్లి చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. కాకపోతే తనకి ఏడుపు వస్తుంది అనమాట, ఎందుకంటే ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చివరికి తన చేతుల్లో చచ్చిపోతుందని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఓ పక్క చంపాలా వద్దా, దీన్ని చంపకపోతే పిల్లలు ఆకలి కొండలేరు అలా అని చెప్పేసి కుక్కనేమో చంపలేకపోతుంది. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి చిన్న కొడుకు వస్తాడనమాట. అది కూడా కత్తి తీసుకొని వస్తాడు. ఏమైందిరా నీకు, నేను నీ కోసం ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలా అని చెప్పేసి అంటంతో అప్పుడు చిన్నోడు ఏమంటాడంటే, లేదమ్మా నువ్వు అనుకున్నదంతా అబద్ధం, ఇక్కడ దెయ్యాలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి హీరోయిన్ ఏదైతే తాడు కట్టుకొని వచ్చి ఆ తోటలోకి వెళ్ళిందో ఆ తాడుని కట్ చేసేస్తాడు. అంతేకాకుండా అక్కడ నుంచి హీరోయిన్ బయటికి రాకూడదని చెప్పేసి తలుపేసేస్తాడు. దాంతో హీరోయిన్ లోపల ఉండిపోతుంది అనమాట. ఒరే ఏం చేస్తున్నారో నువ్వు, తలుపుది అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు సడన్ గా ఆ గదిలోకి హీరోయిన్ వాళ్ళ అమ్మ దెయ్యం వచ్చేస్తుంది అనమాట. ఇంకో పక్క పెద్ద కొడుకు వచ్చేసి చిన్న కొడుకుని కొడుతూ ఉంటాడు. ఏం చేసావు నువ్వు, అమ్మనే చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటాడు. మరో పక్క హీరోయిన్ తలుపుది అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే పెద్ద కొడుకు తలుపు తీద్దామని చూస్తూ ఉంటాడు. కాకపోతే చిన్నోడు మాత్రం ఊరుకోడు అనమాట. అదంతా అబద్ధం, అక్కడ దెయ్యం లేదు, మనకు దెయ్యం కనిపించలేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకో పక్క దెయ్యం వచ్చేసి ఈసారి నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు, నీ చేతే నీ ఇద్దరు పిల్లల్ని చంపించేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే, చూడు నేను ఏం చేసినా సరే నా పిల్లల కోసమే, ఈ కుక్కని చంపాలనుకుంది కూడా నా పిల్లల కోసమే, అలాంటిది నేనే నా పిల్లల్ని చంపుతానన్నా కూడా ఎలా ఊరుకుంటాను, కాబట్టి నీకు అవకాశం ఇవ్వనని చెప్పేసి పక్కనే ఒక గాజు మొక్కుంటుంది అనమాట. దాన్ని తీసుకొని తన గొంతు తానే కట్ చేసుకుని అక్కడే చనిపోతుంది. ఎందుకంటే తన పిల్లలు ప్రాణాలతో బతికుండాలని చెప్పేసి. ఆ తర్వాత పెద్దోడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మ లేమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చేతికి తాడు కడతాడు. అమ్మ నేను నమ్ముతున్నానమ్మా దెయ్యాలు ఉన్నాయని, నువ్వు లెగువమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోతుంది అనమాట. ఇదంతా దూరం నుంచి చూసిన చిన్న కొడుకు ఏంటంటే వాడు కూడా భయపడుతూ ఉంటాడు. అమ్మ చెప్పింది నిజమే అని చెప్పేసి వాడికి భయం వేసి మెల్లగా తాడు కట్టుకుంటాడు. ఇక ఇద్దరికి ఎవరు లేరనమాట, వాళ్ళిద్దరే ఈ ఫారెస్ట్ లో బతకాలి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం చిన్నోడు ఏంటంటే ఎంతో బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది తన వల్లే అని చెప్పేసి. కాకపోతే మనోడికి ఏంటంటే మనసులో ఒక చిన్న డౌట్ ఉంటుందన్నమాట, ఒకవేళ మా అమ్మకి తెలియదేమో, బయట ఎవరైనా జనం ఉన్నారేమో అని చెప్పేసి ఇంకో పక్క డౌట్ రన్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు కుక్కను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. కానీ ఆ కుక్క ఏమో భయపడి రాదు. మరోవైపు పెద్దోడికి ఏంటంటే బాగా అనారోగ్యంగా ఉంటుంది. దాంతో మనోడు ఏం చేస్తాడంటే ఆ చెట్టు బెరడుతోని సూప్ తయారు చేసి అన్నకి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు ఫుడ్ తానే తేవాలి కదా, అందుకని తానేం చేస్తాడంటే 2 రోపులు కట్టుకుని వెళ్తాడు. అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, వాళ్ళ అమ్మ రోపు కట్టుకొని కూడా వీడి రోపు కట్టుకొని 2 కలిపి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. చూస్తే ఒక రోడ్డు కనిపిస్తుంది అనమాట. దాంతో వాడు స్టన్ అయిపోతాడు, ఈ ఫారెస్ట్ లో రోడ్డు ఉందా అని చెప్పేసి. అంతేకాకుండా ఎవరైనా ఉంటారేమో అని
చెప్పేసి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు. కాకపోతే ఎవ్వరూ రారు. ఆ తర్వాత చిన్నోడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి మెట్లు ఎక్కుదాం అనుకున్న సమయానికి సడన్ గా అక్కడికి ఎవరో ఒక ఆయన వస్తాడనమాట. నువ్వేనా బాబు హెల్ప్ అని చెప్పి అరిచింది, నేను ఇటుగా వెళ్తూ ఉన్నాను, ఆ మాట విని వచ్చానని చెప్పేసి అంటంతో చిన్నోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు చిన్నోడికి అర్థం అవుతుంది అనమాట, వాళ్ళ అమ్మ అంతా భ్రమలో ఉంది, దెయ్యాలు దెయ్యాలు అని చెప్పేసి దెయ్యాలకి భయపడి బయట మనుషులు లేరు అనుకుంటుంది అని చెప్పేసి మనోడు మొత్తం చెప్తాడు అనమాట. సార్ మాకు అమ్మా నాన్న ఎవరు లేరండి, తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము, ఫుడ్ కావాలి సార్ అని చెప్పేసి అంటంతో ఫుడ్డే కదా నా బ్యాగ్ లో చాలా ఉంది బాబు అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా పెద్దోడు వస్తాడనమాట. పెద్దోడు వచ్చి చిన్నోడు తిడతాడు, నీకు ఎన్ని సార్లు చెప్పాను రా నేను నీకు, నీ వల్ల అమ్మను కోల్పోయాము, ఇక మీదట నేను నిన్ను కోల్పోవాలనుకోవట్లేదు, నా మాట విని లోపలికి వచ్చాయని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు ఆయన కూడా ఏమైంది నీకని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే పెద్దోడు భయపెడతాడు అనమాట, నువ్వు దగ్గరకు వస్తే మాత్రం బాణం వేస్తా అని చెప్పేసి అంటాడు. ఆయనకి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పెద్దోడికి మాత్రం ఎందుకైనా మంచిది కూడా అటాక్ చేస్తాడేమో అని చెప్పేసి బాణం వదులుతాడు. దాంతో ఆ బాణం ఆయనకి బలంగా గుచ్చుకుంటుంది. ఆయన ఏంటంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటాడు, కాపాడండి కాపాడండి అని చెప్పేసి. ఆ తర్వాత పెద్దోడు లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే చిన్నోడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఫుడ్ ఉందిరా తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆయనకి బాగా బ్లడ్ లాస్ అయిపోతుంది. అంతేకాకుండా చేతిలో ఫోన్ ఉంటుంది. మరి ముఖ్యంగా 911 కి డైల్ చేసి ఉంటాడు అనమాట. కాకపోతే వాళ్ళతో మాట్లాడే గ్యాప్ లోనే చనిపోతాడు. బట్ అతని చేతిలో ఉన్నది ఫోన్ అనే సంగతి కూడా చిన్నోడికి తెలియదు. వెంటనే బ్యాగ్ లాక్కొని ఇంటికి వచ్చి మొత్తం ఫుడ్ చూసుకుంటాడు. చూస్తే చాలా ఉంటుంది. అంతేకాకుండా పెద్దోడిని తిడతాడు, చూడు అతని దగ్గర ఫుడ్ ఉంది, అతను మామూలు మనిషి, నువ్వే అనవసరంగా చంపేసావని చెప్పడంతో నాకు అదంతా అనవసరం, మన ఇద్దరం బతికుండాలని చెప్పేసి అంటాడు. చిన్నోడు ఏమంటాడంటే ఫుడ్ తినని చెప్పి అంటాడు. నాకు వద్దు అని చెప్పేసి పెద్దోడు వెళ్ళిపోతాడు. కానీ చిన్నోడు మాత్రం కడుపు నిండా ఫుడ్ తింటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పెద్దోడికి ఏంటంటే పాపం బాగా ఆకలేసి తాను కూడా వచ్చి సైలెంట్ గా ఫుడ్ మొత్తం తినేస్తాడు. ఎందుకంటే పాపం తిని చాలా రోజులైంది కదా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే అతని బ్యాగులో ఉన్న పర్స్ తీస్తాడు. అంతేకాకుండా పర్సులో తన కూతురుతో దిగిన ఫోటో ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా అందులో టార్చ్ లైట్ ఉంటుంది. మనోడు ఏంటంటే లైఫ్ లో ఫస్ట్ టైం టార్చ్ లైట్ చూస్తున్నాడు అనమాట. అది వెలుగుతుంది కూడా. వెలిగిన తర్వాత ఆశ్చర్యపోతాడు. ఆ లైట్ తీసుకుని బయటకు వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ అమ్మ నిజంగానే భ్రమపడిందేమో, తమ్ముడు చెప్పినట్లు నిజంగానే మనుషులు బతికున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు పక్కన గదిలో ఏంటంటే సౌండ్ వస్తుంటుంది అనమాట షెడ్ లో. దాంతో మనోడికి డౌట్ వచ్చేసి మెల్లగా తాడు కొట్టుకుని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇటుగా మా నాన్న ఏమైనా వచ్చారా అండి, ఎవరో హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అరిచాడు, అందుకని మా నాన్న ఇటు వచ్చాడు, నాకు కనిపించలేదు, నేను కారులో వెయిట్ చేస్తూ ఉన్నాను మా నాన్న కోసం, పొద్దుననంగా వచ్చాడని చెప్పేసి అంటంతో మనోడు ఏంటంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏంటంటే పెద్దోడి చేతిలో ఉన్న టార్చ్ లైట్ ని గుర్తుపడుతుంది. ఇది మా నాన్న టార్చ్ లైట్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. చేసేదేం లేక పెద్దోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. చూడు మీ నాన్న తెలియక చంపేశాను, నేను మామూలు మనిషి అనుకోలేదు, దెయ్యం అనుకున్నానని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి భయం వేసి పరిగెడుతూ ఉంటుంది అనమాట. వీడు కూడా వెనకాల పరిగెడుతూ ఉంటాడు, ఆగు ఆగు అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైం మనుషులను చూస్తున్నాడు కదా, తనతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ తాడు కట్టుకొని రావడం వల్ల మధ్యలోనే ఆగిపోతాడు. అప్పుడు పెద్దోడికి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట, తమ్ముడు చెప్పింది నిజమే, అమ్మకి భ్రమ ఉంది, అందుకని మనం కూడా తాడొప్పు తీసి వెళ్దామని చెప్పేసి తాడొప్పు తీసుకుని అమ్మాయి కోసం వెళ్తాడు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి ఇప్పుడు రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ చెప్పింది నిజమే, అంటే వీళ్ళ అమ్మ చెప్పింది నిజమే అనమాట. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఆ అమ్మాయి కూడా అతని కూతురేం కాదు, అతని కూతురు రూపంలో ఇక్కడికి వచ్చింది. ఇది పెద్దోడికి పెట్టిన ట్రాప్ అనమాట. దాంతో ఆ అమ్మాయి ఏంటంటే 6 చేతులు 7 చేతులు ఉన్న ఒక జంతువు చెట్టు ఎలా ఎక్కుతుందో అలా ఎక్కుతూ ఉంటుంది. సడన్ గా పెద్దోడి మీద అటాక్ చేస్తుంది. దాంతో వాడు ఏంటంటే కేకలు వేస్తూ ఉంటాడు అనమాట. మరోవైపు ఇంట్లో ఉన్న చిన్నోడికి ఏంటంటే ఆ సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి. దాంతో చిన్నోడికి భయం వేసి ఎక్కడ వీడని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత తాడు కట్టుకుని బయటకు వచ్చి చూస్తే వాళ్ళ అన్నయ్య కనిపించాడు అనమాట. అందులో టార్చ్ లైట్ పడిపోయి ఉంటుంది. దాన్ని పట్టుకొని చూస్తే తాడు మాత్రం పడిపోయి ఉంటుంది. దాని ఇంటికెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అన్నయ్య ఉండడు. ఎక్కడ వీడని చెప్పేసి చూస్తే ఇంటి దగ్గరే ఉంటాడు. అందులోనూ చిన్నోడు ఏదైతే తాడు కట్టుకొని వచ్చాడో దాన్ని కట్ చేస్తాడు వాడు పెద్దోడు. దాంతో చిన్నోడికి భయం వేసి ఏం చేస్తున్నాడు నువ్వు అని చెప్పేసి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అందులోనూ వాళ్ళ అన్నయ్య ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తే బెడ్రూమ్ లో వాళ్ళ అన్నయ్య ఉంటాడు. దాంతో వీడు మెల్లగా ఏంటన్నా ఎక్కడున్నావు, ఆ దెయ్యం పట్టిందా నీకు, అమ్మ చెప్పిన మంత్రం చెప్దామా, పోనీ బాక్స్ దగ్గరికి వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా పెద్దోడు ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని చిన్నోడి మీద అటాక్ చేస్తాడు. దాంతో వాడికి ఏంటంటే భయం వేసి పక్క గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు అనమాట. వాళ్ళ అన్నయ్య వాడిని చంపేస్తాడేమో అని చెప్పేసి. బేసికల్ గా పెద్దోడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడంటే ఇంతకు ముందు ఆ అమ్మాయి వేషంలో ఉన్న దెయ్యము పెద్దోడి మీద అటాక్ చేసింది కదా, దాంతో వాడికి దెయ్యం పట్టేసింది. అందులోనూ ఈ ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది. దాంతో చిన్నోడిని చంపాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ ఉంది. కానీ చిన్నోడు ఏంటంటే రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటే రూమ్ లోకి భయంకరంగా పొగొస్తూ ఉంటుంది. వాడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి. అలాగే ఇంట్లోంచి బయటకు వచ్చి టాప్ ఎక్కి చూస్తే ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా పాపం వీళ్ళ అన్నయ్య బయట కూర్చొని, ఎరా ఈ ఇల్లు ఉన్నంత వరకే కదరా మనం ఉండేది, ఆ ఇల్లు లేకపోతే మనందరం వెళ్ళిపోవాలి కదా, అందుకనే తగలబెట్టా అని చెప్పేసి అంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళ అన్నయ్య
ఒంట్లోకి దెయ్యం వచ్చేసిందని చెప్పేసి. మరోవైపు చిన్నోడికి ఏంటంటే భయం వేసి, అంతేకాకుండా బయటికి వెళ్తే వాళ్ళన్న ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకే వస్తాడు. ఎందుకంటే లోపల ఒక చిన్నపాటి డబ్బా ఉంది కదా, అక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వస్తాడనమాట. చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో చిన్నోడికి ఏం అర్థం కాదనమాట, అసలు ఏం జరుగుతుందా ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది. అక్కడ కనిపిస్తున్నది వాళ్ళ అమ్మ ఆత్మ. మరో పక్క ఇల్లు మొత్తం తగలబడిపోతుంది. దాంతో మనోడు ఏంటంటే నువ్వు నిజం కాదు అని చెప్పేసి ఆ బాక్స్ ఉండే రూమ్ కి వెళ్తాడనమాట. అందులోనూ బాక్స్ డోర్ ఓపెన్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఆత్మ లోపలికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అందులో దాక్కున్నావా, నువ్వు మామూలుడు కాదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా దెయ్యాలు ఉన్నది నిజమే, హీరోయిన్ చెప్పింది కూడా నిజమే. కానీ బయట భూమి మీద మనుషులు ఎవరు చనిపోలేదు. కేవలం ఆ దెయ్యం వల్ల వీళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోతూ ఉంది. హీరోయిన్ మాత్రమే బతుకుందనుకుంటే హీరోయిన్ కూడా చనిపోయింది. చివరికి వీళ్ళిద్దరే మిగిలారు. అందులో పెద్దోడికి దెయ్యం పట్టింది. ఇంకా మిగిలింది కేవలం చిన్నోడు మాత్రమే అనమాట. అదంతా హీరోయిన్ ఆత్మ చెప్తూ ఉంటుంది. అంటే హీరోయిన్ రూపంలో వచ్చిన ఆ దెయ్యం చెప్తూ ఉంటుంది అనమాట. కానీ కథలో హైలైట్ విషయం ఏంటంటే ఆ బాక్స్ లోపల చిన్నోడు లేడు. వాడేంటంటే హీరోయిన్ రూపంలో ఉన్న దెయ్యం వెనకాల నుంచొని ఉన్నాడు. చిన్నోడు ఏం చేస్తాడంటే నువ్వు మా అమ్మవు కాదు, మా అమ్మ రూపంలో ఉన్న దెయ్యాను అని చెప్పేసి తనని పట్టుకొని ఆ బాక్స్ లోకి దూకేస్తాడు. అంతేకాకుండా బాక్స్ ని క్లోజ్ చేసేస్తాడు. కానీ లోపల ఉన్న దెయ్యం ఏంటంటే అందులో ఉండలేక, మరీ ముఖ్యంగా ఆ దెయ్యం వాళ్ళ అమ్మ రూపంలో ఉంది కదా, వాళ్ళమ్మ తోలు మొత్తం ఊడిపోయి ఒరిజినల్ దెయ్యం బయటకు వచ్చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత దెయ్యం మొత్తం బూడిదైపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ చిన్నోడు కూడా అందులో తగలబడిపోతాడు అనుకునే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారు. మరీ ముఖ్యంగా ఫైర్ ఫైటర్స్ వస్తారనమాట. ఎందుకంటే ఇంతకు ముందు 911 కి ఒక అతను కాల్ చేశాడు కదా, పెద్దోడు చంపేసిన అతను. అందుకని పోలీసులు వస్తారు. అక్కడ మంటలు చూసి ఫైర్ సిబ్బందిని కూడా రప్పిస్తారనమాట. ఒక విధంగా చిన్నోడిని కాపాడతారు. చిన్నోడిని హెలికాప్టర్ లో తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు చుట్టూ ఇల్లులు జనాలు చూసి మనోడు ఆశ్చర్యపోతాడు అనమాట. మా అమ్మ చెప్పింది సగం నిజం సగం అబద్ధం అని చెప్పేసి మనోడికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో జనాలు చూసి ఆనందపడతాడు. అంతేకాకుండా పక్కనే వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు. దాంతో చిన్నోడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత చిన్నోడు వాళ్ళ అన్నయ్యతో ఏమంటాడంటే, అరే అమ్మ చెప్పింది దెయ్యాల బతికే నిజంరా, కాకపోతే మనుషులందరూ చనిపోయారని చెప్పింది కదా, మనుషులు బతికే ఉన్నారా అని చెప్పేసి అంటంతో పెద్దోడు ఏమంటాడంటే అమ్మకి నీకన్నా నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు. అదేంటంటే ఇల్లు తగలబడిపోయేటప్పుడు పెద్దోడు ఏంటంటే ఆ కెమెరా తీసుకొచ్చి బయట ఫోటో తీసాడనమాట. వాళ్ళ అమ్మ చెప్పింది కదా ఇంపార్టెంట్ ఫోటో తీస్తాను అని చెప్పేసి, ఇల్లు తగలబెట్టడమే ఇంపార్టెంట్ ఫోటో అని చెప్పేసి ఫోటో తీసాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి కాపాడారు. అంతా అయిపోయింది. కానీ అది పోలరైడ్ కెమెరా కదా, అందులోంచి ఫోటో అప్పుడే బయటకు వస్తుంది కదా, ఆ ఫోటోని చూపిస్తారు. చూస్తే ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే వీడి మీద ఎవరో చేయేశారనమాట. అంటే ఆ దెయ్యం చేయేసింది ఆ ఫోటోలో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది పెద్దోడికి దెయ్యం పట్టింది. మరి ముఖ్యంగా ఆ విషయం చిన్నోడికి తెలియదు, అక్కడ ఉన్న పోలీసులు తెలియదు. వాడిని ఇప్పుడు సిటీకి తీసుకెళ్తున్నారు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సిటీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అనేది నాకు తెలిసి పార్ట్ 2 లో చూపిస్తారు. పార్ట్ 2 వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.